ఈరోజు మనం ఒక 3 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటి అంటే, రికర్షన్ అనేది ఒక టాపిక్, సెకండ్ వన్ ల్యాంబ్డా అనేది ఒక టాపిక్, థర్డ్ వన్ డెకరేటర్స్ అనేది ఒక టాపిక్. ఈరోజు మనం 3 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. రికర్షన్ అంటే ఏంటి, అండ్ ల్యాంబ్డా అంటే ఏంటి, డెకరేటర్స్ అంటే ఏంటి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఊప్స్. రేపటి నుంచి మనం ఊప్స్ టాపిక్స్లోకి వెళ్తాము. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. రేపటి నుంచి మనం క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటి. రేపటి నుంచి మీరు ఏమైనా న్యూగా యాడ్ అయిన వాళ్ళైనా కూడా నో ప్రాబ్లం. ఊప్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. సో ఈ రోజు క్లాస్ మీకు అర్థం కావాలి అంటే ప్రీవియస్ క్లాసెస్ మీకు వచ్చి ఉండాలమ్మా. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ నేను మీకు రికార్డింగ్ క్లాసెస్ లింక్ పెడతా ఉన్నాను కదా వాట్సాప్లో. ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. రేపటి నుంచి మీకు ఏం ఇష్యూ ఉండదు. రేపటి నుంచి మనం ఊప్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బిగినింగ్ డే నుంచి మీరు ఊప్స్ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికర్షన్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకో. రికర్షన్. రికర్షన్ అంటే ఏం లేదమ్మా, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రికర్షన్. ఏంటమ్మా ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? మీకు ఆల్రెడీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ తెలుసు కదమ్మా. ప్రీవియస్ క్లాసెస్లో మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఫంక్షన్ డెఫినేషన్ పార్ట్ ఉంటుంది, ఫంక్షన్ కాలింగ్ పార్ట్ ఉంటుంది. యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఫంక్షన్ నేమ్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ నేమ్ ఏదైనా రాయొచ్చు కదమ్మా, మీ అందరికీ తెలిసిందే. డెఫ్ అని చెప్పి మనం ఒక ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్గా నేను నా ఫంక్షన్ పేరు ఏమని రాసుకున్నాను, సతీష్ అని రాసుకున్నాను. యూ కెన్ రైట్ ఎనీ ఫంక్షన్ నేమ్. ఇన్సైడ్ ద ఫంక్షన్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ లోపల రాసుకోవచ్చు. లోపల డెఫినేషన్ ఏం రాసాను చూడమ్మా, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను, హాయ్ టు ఆల్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. అండ్ లోపల ఇంకా ఏం చేస్తున్నాను చూడండి, ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ ఫంక్షన్ అయితే మనం డిఫైన్ చేస్తున్నామో అదే ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ ఫంక్షన్ ఎప్పుడైనా కాల్ చేస్తే దీన్ని ఏమంటున్నాము, లైన్ నెంబర్ 5లో మనం ఏదైతే సతీష్ అని రాసామో దీన్ని ఏమంటున్నాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్. ఈ ఫంక్షన్ వెళ్ళి పైన ఉన్నటువంటి డెఫినేషన్ని కాల్ చేస్తుంది. ఇది వెళ్ళి ఈ పైన ఉన్నటువంటి డెఫినేషన్ని కాల్ చేస్తుంది. డెఫినేషన్ కాల్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, హాయ్ టు ఆల్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎవరిని కాల్ చేస్తుంది, అగైన్ ఇట్ ఈస్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్. మళ్ళీ ఇది ఇదే ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఉంటుంది. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్, ఇంకా ఇది బయటకు రాదు. కంటిన్యూగా ఈ లూప్ ఇలా కాల్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? గాట్ ఇట్? సి, రికర్షన్ అంటే అర్థం ఏంటి, ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ తనంతట అదే కాల్ అవుతా ఉంటే దాన్ని ఏమంటున్నామో రికర్షన్ అంటున్నాం. ఇక్కడ చూడండి, సతీష్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాం. కాకపోతే ఈ ఫంక్షన్ డెఫినేషన్ లోపల మళ్ళీ మనం ఏం చేస్తున్నామా, సతీష్ అనే ఫంక్షన్. అంటే ఒకసారి మీరు ఈ సతీష్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తే ఇది వెళ్ళి ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. కాల్ చేసి బయటకు వస్తుందా అంటే బయటకు రాదమ్మా. ఎందుకు బయటకు రాదు, ఇట్ సెల్ఫ్ దానంతట అదే ఇలా కాల్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా కూడా ఇలా ఈ ఫంక్షన్ తనంతట అదే ఇలా కాల్ అవుతూనే ఉంటుంది. అయితే ఎన్నిసార్లు అండి మ్యాక్సిమం ఇది ఇలా కాల్ అవుతుంది? దానికి మ్యాక్సిమం రికర్షన్ లిమిట్ అంటూ ఉంటుంది. మ్యాక్సిమం రికర్షన్ లిమిట్ ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 1000. 1000 ఈజ్ ద మ్యాక్సిమం రికర్షన్ లిమిట్. ఇలా మీకు 1000 టైమ్స్ తనంతట అదే కాల్ అయిన తర్వాత అది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సెట్ ద రికర్షన్, మీరు ఆ రికర్షన్ లిమిట్ని సెట్ చేయాలి అనుకుంటే ఎస్, యూ కెన్ సెట్ ద రికర్షన్ లిమిట్. మీరు రికర్షన్ లిమిట్ని సెట్ చేసుకోవచ్చు. చూడమ్మా ఒకసారి ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే ఈ ఈ హై టు ఆల్ అనేది మీకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, 1000 టైమ్స్. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది, తనంతటా అది ఇలా కాల్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద రికర్షన్ లిమిట్, మ్యాక్సిమం రికర్షన్ లిమిట్ మీరు చూడాలి అనుకున్నట్టయితే, వేర్ యూ కెన్ సీ ద రికర్షన్ లిమిట్ అండ్ హౌ యూ కెన్ సీ ద రికర్షన్ లిమిట్. దానికోసం మనకు చిన్న ఇంపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ సిస్, ఇంపోర్ట్ SYS సిస్, ప్రింట్ అని చెప్పి సిస్ డాట్ గెట్ రికర్షన్ లిమిట్. ఏంటమ్మా, బిల్ట్ ఇన్ మెథడ్ ఏముంది ఇక్కడ, గెట్ రికర్షన్ లిమిట్. ఇది రికర్షన్ లిమిట్ ఎంత అనే దాన్ని మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది. అంటే బై డిఫాల్ట్లో పైథాన్ ఎన్నిసార్లు మనకి రికర్షన్ని కంటిన్యూ చేస్తుంది. చూడమ్మా, వాట్ ఈస్ ద రికర్షన్ లిమిట్, టాప్లోనే నేను ప్రింట్ చేశాను. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఓన్లీ ఐఎమ్ ప్రింటింగ్ ద రికర్షన్ లిమిట్. ద రికర్షన్ లిమిట్ ఈస్
1000 టైమ్స్ మనకి ఇది తనంతట అదే ఇలా కాల్ అవుతూ ఉంటుంది, లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాదండి, నాకు 1000 కాదు, ఐ వాంట్ టు సెట్ ద రికర్షన్ లిమిట్, నా ఓన్ లిమిట్ నేను సెట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ సెట్ ద రికర్షన్ లిమిట్. మీరు రికర్షన్ లిమిట్ సెట్ చేయాలి అంటే సేమ్ ఆ సిస్ అనేది యూస్ చేస్తాము. యూ నీడ్ టు ఇంపోర్ట్ ద సిస్ డాట్ సెట్ రికర్షన్ లిమిట్. సెట్ రికర్షన్ లిమిట్ ఎగ్జాంపుల్గా నేను 10 అని ఇచ్చాను. 10 అంటే ఇప్పుడు మనకి ఇది రికర్షన్లోకి వెళ్తే ఎన్నిసార్లు అమ్మా ఇది తనంతట అది కాల్ అవుతుంది? ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ 10 టైమ్స్. 10 టైమ్స్ కాల్ అవుతుంది. మళ్ళీ మీరు గెట్ రికర్షన్ లిమిట్ అంటే ఏమవుతుంది? రికర్షన్ లిమిట్ ఎంత సెట్ అయింది అనేది మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రికర్షన్ లిమిట్ మనం ఎంత సెట్ చేసి పెట్టాము? 10 అని చెప్పి మనం సెట్ చేసి పెట్టాం. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా వాట్ ఈజ్ అ రికర్షన్ అని అడిగితే ఏం చెప్తారమ్మా? రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రికర్షన్. సో ఇందులో ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది, ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది. కాకపోతే ఒకసారి మీరు ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత ఆ డెఫినేషన్ లోపల కూడా మనకి సేమ్ ఫంక్షన్ కాలింగే ఉండడం వల్ల ఏం జరుగుతుందమ్మా? సో ఆ డెఫినేషన్ మళ్ళీ అదే ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మీకు ఇలా కాలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎన్నిసార్లు ఇది ఇలా లూప్ అనేది రిపీట్ అవుతుందమ్మా? డిఫాల్ట్గా అయితే 1000 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలా కాదు, మీరు ఓన్గా రికర్షన్ లిమిట్ని సెట్ చేయాలి అనుకుంటే సెట్ రికర్షన్ లిమిట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. సో రికర్షన్ లిమిట్ని గెట్ చేసి చూడాలి అంటే ఫెచ్ చేసి చూడాలి అనుకున్నట్టయితే వీ హ్యావ్ ఎ మెథడ్ గెట్ రికర్షన్ లిమిట్. ఓకే, జస్ట్ ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్గా హెల్ప్ అవుతుంది మీకు. సో నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన జీ డ్రైవ్లో వేస్తానమ్మా. జీ డ్రైవ్ లింక్ మీకు వాట్సాప్లో పంపిస్తాను, డోంట్ వరీ. సో ఈ ప్రోగ్రామ్స్ మీరు ఏమీ రాయాల్సిన పని లేదు. అయితే మీరు ఇంట్లో అయితే కాపీ పేస్ట్ చేద్దామా? ఇంట్లో ఏం చేస్తారంటే టైప్ చేయడానికే ట్రై చేయండి. ఓకే, మీకు రిఫరెన్స్ కోసం ఇవన్నీ నేను జీ డ్రైవ్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని పంపించి మీకు లింక్ అనేది వాట్సాప్లో పెడతాను, జీ డ్రైవ్ లింక్ అనేది. ఓకే, సో రికర్షన్ తర్వాత నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ హెడ్డింగ్ ఈస్ ల్యాండా అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. ద టాపిక్ నేమ్ ఈస్ ల్యాండా. మా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేపటి నుంచి మనం ఊప్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తాము, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో అది మళ్ళీ న్యూ టాపిక్ కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఊప్స్ అనే టాపిక్ రేపు చూద్దాం. సో ఈ రోజుకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఒక కంటిన్యూషన్. మీరు ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి మనం మిస్డ్ వీడియోస్ అని చెప్పి నేను మీకు లింక్ పంపించే ఉంటాను, ఒకసారి లింక్ చెక్ చేయండి. సో పాత క్లాసెస్ అన్ని మీరు ఒకసారి రివైజ్ చేస్తే మీకు ఇవి అర్థం అవుతుంది. ఓకే, సో నా కమింగ్ టు ద ల్యాండా అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ అనేది. ల్యాండా అంటే ఏం లేదమ్మా, ఇది కూడా ఒక ఫంక్షనే. ల్యాండా అనేది కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడమే. కాకపోతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ కట్ వేలో మీరు ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. మేము ఇన్ జనరల్గా ఫంక్షన్ క్రియేషన్ అంటే ఎలా చేస్తామో, యూజర్ డిఫైన్ ఫంక్షన్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు? యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి అంటే డెఫ్ అని చెప్పి మనం ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాస్తూ ఉంటాం. ఫంక్షన్ పేరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఫంక్షన్ లోపల మీరు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమైనా తీసుకుంటారు, ఇది కూడా మీకు తెలిసిందే. సో మీరు ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమవుతుందమ్మా? ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యూ కెన్ గివ్ ఎనీ ఫంక్షన్ నేమ్, మీకు నచ్చిన ఫంక్షన్ నేమ్ ఇవ్వచ్చు, లోపల డెఫినేషన్ రాస్తారు, ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఇదే ఫంక్షన్ని షార్ట్ కట్లో రాయాలి అంటే సింపుల్గా ఒక 1 లైన్లో రాయాలి అనుకున్నట్టయితే వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ల్యాండా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ అనామనస్ ఫంక్షన్. దట్ మీన్స్ ఫంక్షన్ వితౌట్ నేమ్. ఏం లేదమ్మా, ఇది ఒక స్పెషల్ ఫంక్షన్ ఇది. సో ఇక్కడ ల్యాండా అనేది ఒక కీవర్డ్. ఇది ల్యాండా అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని షార్ట్ కట్లో రాయొచ్చు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని షార్ట్ కట్లో రాయొచ్చు. ఎలా అనేది ఒకసారి చూపిస్తారు చూడండి. ఈజీ, ఇదేం డిఫికల్టీ ఏం లేదు. సో యూ కెన్ రైట్ యువర్ ఫంక్షన్ నేమ్ హియర్. మీరు ఏదైతే ఫంక్షన్ నేమ్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ రాస్తారని. అదే యాడా, సబ్ట్రాక్షనా, డివిజనా, లేదా మీ పేరు రాసుకుంటారా? యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఇది యూజర్ డిఫైన్ ఫంక్షనే, మీకు నచ్చిన ఫంక్షన్ పేరు రాసుకుంటారు. ఎగ్జాంపుల్గా నేను ఫంక్షన్ పేరు ఏమని రాశానమ్మా? యాడ్ అని రాశాను. ఏడిడి, యాడ్ ఈక్వల్ టు ల్యాండా. హౌ మెనీ పారామీటర్స్ యూ వాంట్ టు పాస్? ఈ యాడ్ అనేటటువంటి ఫంక్షన్లో మీరు ఎన్ని పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటున్నారు? ఇది కూడా మీ ఇష్టం అమ్మా. ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ కామా వై అని ఇచ్చాను. ఇప్పుడు యాడ్ అనేటటువంటి ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నామో వీఆర్ పాసింగ్ 2 పారామీటర్స్ ఎక్స్ కామా వై. సో ఇక్కడ డెఫినేషన్ ఏం రాద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్ డెఫినేషన్? సో ఇక్కడ కాలన్ తీసుకుంటారమ్మా. కాలన్ అంటే తెలుసు కదా, 2 డాట్స్. ఓకే, కాలన్ తీసుకొని ఆఫ్టర్ ద కాలన్
యూ నీడ్ టు డిఫైన్ యువర్ ఫంక్షన్. మీ ఫంక్షన్ తాలూకా డెఫినేషన్ ఇక్కడ రాస్తారు. అంటే మీరు ఈ ఎక్స్ వైని ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాట్ యు వాంట్ టు డూ. అంటే మీరు ఎక్స్ ప్లస్ వై చేద్దాం అనుకుంటున్నారా, ఎక్స్ మైనస్ వైయా, ఎక్స్ ఇంటూ వైయా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఒక సింగిల్ లైన్లో మనం ఫంక్షన్ని రాసాను చూడమ్మా. ఫంక్షన్ నేమ్, ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అమ్మా. మీకు నచ్చిన ఫంక్షన్ నేమ్ రాస్తారు. ల్యాండా అనే కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో ల్యాండా కీవర్డ్ యూజ్ చేసి మీ ఫంక్షన్లో మీరు ఏవైతే పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ పాస్ చేస్తారు. ఇది ఓన్లీ 2 అనే కాదమ్మా, మీకు నచ్చినన్ని పారామీటర్స్ ఇవ్వచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. అక్కడ ఏ కామా బి కామా సి అని తీసుకోండి, లేదా ఎక్స్ కామా వై అని తీసుకోండి, పీ కామా క్యూ అని తీసుకోండి, ఏవైనా తీసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ కాలన్ తర్వాత యూ నీడ్ టు డిఫైన్ యువర్ ఫంక్షన్. మీ ఫంక్షన్ తర్వాత డెఫినేషన్ రాస్తారు. సో ఇక్కడ ఎక్స్ని వైని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్ని వైని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇదంతా కూడా మీకు ఫంక్షన్ డెఫినేషన్ పార్ట్. అంటే ఫంక్షన్ డెఫినేషన్ అంతా కూడా మీరు సింగిల్ లైన్, ఒకే ఒక లైన్లో మీరు డిఫైన్ చేయగలుగుతున్నారు విత్ యూజింగ్ ద కీవర్డ్ ల్యాండా అనే కీవర్డ్ ద్వారా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేయడం ఎలా. సో కాల్ చేయడం కోసం మన ఫంక్షన్ నేమ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద ఫంక్షన్ వీ క్రియేటెడ్ ఎ ఫంక్షన్ లైక్ యాడ్ అనే ఫంక్షన్ కదా మనం క్రియేట్ చేసాం. సో యాడ్ అనే ఫంక్షన్ ఇలా కాల్ చేస్తున్నా. సో కాల్ చేసేటప్పుడు యూ కెన్ గివ్ 2 నెంబర్స్. ఎందుకమ్మా ఓన్లీ 2 నెంబర్స్ ఇవ్వమని చెప్తున్నాను, పైన మీరు ఎన్ని పారామీటర్స్ పాస్ చేశారు, యు ఆర్ పాసింగ్ ఓన్లీ 2 పారామీటర్స్ ఎక్స్ కామా వై. సో దట్స్ వై మీరు ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇవ్వండి. సో మీ ఇష్టం, యూ కెన్ గివ్ ఎనీ నెంబర్స్. ఎగ్జాంపుల్గా జస్ట్ నేను 5,3 అని ఇస్తున్నాను. ఇలా మనం 5,3 అని ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మనకి 5 అనేది వెళ్ళి ఎక్స్లో ప్లేస్ అవుతుంది, 3 అనేది వెళ్ళి వైలో మనమేమి ఎక్స్ కావాలని వై కావాలని మనమేమి ఇవ్వము, మనం ఓన్లీ 5,3 అని ఇస్తాం. సో తనంతట అదే ఫస్ట్ నెంబర్ అనేది ఎక్స్లోకి వెళ్తుంది, తనంతట అదే సెకండ్ నెంబర్ అనేది వైలోకి వెళ్తుంది. అవుట్పుట్ అనేది బయటకు రిటర్న్ అవుతుంది. ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఎక్స్ ప్లస్ వై అనే అవుట్పుట్ అది బయటకు రిటర్న్ అవుతుంది. సో యూ క్యాన్ స్టోర్ ఇన్ టు ఎనీ వేరియబుల్, మీకు నచ్చిన వేరియబుల్లో మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను, ప్రింట్ ఏలోకి ఏం ప్రింట్ అయిందో ఒకసారి చూద్దాము. రన్ చేస్తున్నా. సో బాటంలో అవుట్పుట్ చూడండి. సో 5,3 అని ఇచ్చాం కదమ్మా, 5 అనేది ఎక్స్లోకి వెళ్తుంది, 3 అనేది వైలోకి వెళ్తుంది. సో 5+3 8 అనేది బయటకు రిటర్న్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. సో దాన్ని ఇక్కడ ప్రింట్ చేసి చూస్తే ఇట్ ఈస్ ప్రింటింగ్ ద 5+3 ఈజ్ నథింగ్ బట్ 8. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. ఏంటి అంటే యాడ్ అనే కాదు, మీకు నచ్చిన పేరు తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదమ్మా, ఫంక్షన్ నేమ్. ఎగ్జాంపుల్గా నా ఫంక్షన్ నేమ్ ఏమని తీసుకున్నాను చూడండి, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. మై ఫంక్షన్ నేమ్ ఈస్ ఎఫ్. ల్యాండా అనే కీవర్డ్ యూస్ చేస్తున్నా. లోపల మీరు ఎన్ని పారామీటర్స్ కావస్తాయి అనే పారామీటర్స్ ఇవ్వండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఓన్లీ ఒక పారామీటర్ అంటే ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్పుట్ ఏమి ఇచ్చానమ్మా, ఎక్స్. కాలన్ తర్వాత మీరు డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ అంటే ఏంటమ్మా, మీరు ఆ ఎక్స్ని ఏం చేయాలనుకుంటున్నారు. సో వాట్ యు వాంట్ టు డూ అంటే ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు, ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మీరు ఎన్ని ఇన్పుట్స్ ఇస్తారు, యూనిట్ టు గివ్ ఓన్లీ 1 ఇన్పుట్. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ని పాస్ చేస్తున్నాం. ఆ ఒక్క ఇన్పుట్ ఏం జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో విత్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయడమ్మా. ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో లోపల 5 పాస్ చేస్తున్నాయి. 5 అనేది ఎక్స్ ప్లేస్లోకి వెళ్తుంది. సో 5 into 5 అనేది బయటకు రిటర్న్ అవుతుంది. 5 into 5 అంటే ఎంతమ్మా, 5 into 5 ఈజ్ నథింగ్ బట్ 25. సో మీరు దాన్ని ఒక వేరియబుల్లో క్యాచ్ తీసుకొని, అంటే క్యాచ్ పట్టుకొని, ఆ క్యాచ్ పట్టుకున్నది మీరు ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు. సో చూడండి, ప్రీవియస్గా మనం ఇలా ఒక వేరియబుల్లో క్యాచ్ చేసిన దాన్ని మీరు ఇలా ప్రింట్ చేయొచ్చు. వద్దండి ఇలా క్యాచింగ్ అవన్నీ కష్టంగా ఉంది అనుకున్నట్టయితే డైరెక్ట్గా మీరు ప్రింట్ అని చెప్పి మీ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. సో ఫంక్షన్ కాల్ చేస్తే మీకు అవుట్పుట్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ ద అవుట్పుట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ద బాటమ్. డైరెక్ట్గా మీకు అవుట్పుట్ అనేది బాటంలో ప్రింట్ అవుతుంది. అంటే మీకు అవుట్పుట్ ఒక వేరియబుల్లో క్యాచ్ చేసిన వేరియబుల్ని మీరు ప్రింట్ చేసుకున్న మీ ఇష్టమే. లేదు ప్రింటింగ్ నాకు నచ్చదండి, డైరెక్ట్గా ప్రింట్ చేసుకుంటాను అంటే ఎస్, డైరెక్ట్ యూ కెన్ ప్రింట్ ఇట్ వితౌట్ ఎనీ క్యాచింగ్. ఓకే, సో ఎనీవే ఇది ఫంక్షన్ డెఫినేషన్. అంటే ఫంక్షన్ డెఫినేషన్ అంతా ఒక లైన్లో రాస్తున్నా, ఫంక్షన్ కాలింగ్ అంతా ఒక లైన్లో రాస్తున్నా. అంటే సింపుల్ మన ప్రోగ్రామ్ని షార్ట్ కట్ వేలో రాస్తున్నాము. డెఫినేషన్ పెద్దగా కాకుండా జస్ట్ డెఫినేషన్ ఒక లైన్లోని, కాలింగ్ని ఒక లైన్లోని, జస్ట్ 2 లైన్స్లో మనకి ఫంక్షన్ డెఫినేషన్ కాలింగ్ రెండు పూర్తయిపోతాయి విత్ యూజింగ్ ద కీవర్డ్ ల్యాండా. ఈ ల్యాండా అనే కీవర్డ్ వల్ల జస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ తరక లెంత్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని షార్ట్ కట్ వేలో మనం రాయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ల్యాండా. సో ఇది కూడా నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫోల్డర్ అంతా మీకు జీ డ్రైవ్లో వేసి పంపిస్తాను.
ఓకే. సో ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్స్ ఈరోజు మాట్లాడుకున్నాము. ఒకటి రికర్షన్ అని మాట్లాడుకున్నాం. ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రికర్షన్. నెక్స్ట్ ఏమో లాంబ్డా. లాంబ్డా అనేది మీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ని ఒక షార్ట్ కట్ వేలో రాసుకోవడానికి లాంబ్డా అనే కీవర్డ్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. వాట్ అబౌట్ డెకరేటర్స్? టుడేస్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ డెకరేటర్స్. అసలు డెకరేటర్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెకరేషన్? సో డెకరేటర్ అనేది డెకరేషన్ నుంచి వచ్చింది. సో డెకరేషన్ అంటే అర్థం ఏంటమ్మా ఇన్ జనరల్గా? చూడండి, మనకి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు మనం ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటాం, లేదా కొత్తగా కార్ కొనుక్కున్నాం, లేదా కొత్తగా బైక్ కొనుక్కున్నాం. సో మన కార్కి మన బైక్కి మనం ఏం చేస్తాము? డెకరేషన్ చేస్తూ ఉంటాం. సో డెకరేషన్ అంటే మోడిఫికేషన్. డెకరేషన్ ఈజ్ నథింగ్ బట్ మోడిఫికేషన్. ఇక్కడ కూడా అంతేనండి. అయితే ఇక్కడ మనం ఎవరిని డెకరేట్ చేస్తున్నాం? ఏమైనా మన హౌస్ డెకరేట్ చేస్తున్నామా, లేదా కార్నా, లేదా బైక్నా, ఎవరిని డెకరేట్ చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ టు డెకరేట్ అవర్ ఫంక్షన్ విత్ యూజింగ్ డెకరేటర్స్ కాన్సెప్ట్. డెకరేటర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు ఎవరిని డెకరేట్ చేస్తున్నారమ్మా? యు ఆర్ గోయింగ్ టు డెకరేట్ యువర్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏవైతే మనం రాస్తున్నామో, మనం రాసేటటువంటి యూజర్ డిఫైన్ ఫంక్షన్ని మనం ఏం చేయొచ్చు? డెకరేట్ చేయొచ్చు. సో డెకరేట్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? యూ కెన్ గో విత్ సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్. యూ కెన్ గో విత్ సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక కార్ కొన్నారమ్మా. మీ కార్కి ఎందుకు డెకరేషన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఆ కార్కి ఏవో ముందర ఒక 2 లైట్లు ఎక్స్ట్రా పెట్టారు అనుకుందాం. ఎందుకమ్మా 2 లైట్లు ఎక్స్ట్రా పెట్టారు? సో దానివల్ల ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ, మేబీ ఇట్స్ ఫర్ లుకింగ్ గుడ్. సో అందంగా కనిపించడానికి, లేదా లుకింగ్ బ్రైట్, లేదా రోడ్ క్లారిటీగా కనిపించడానికి జస్ట్ యూఆర్ గోయింగ్ టు డూ సమ్ డెకరేషన్. మీరు మీ కార్కి ఏదో డెకరేషన్ చేస్తున్నారు, లైట్లు పెడుతున్నారు. సో ఇంకేదో సంథింగ్, ఏదో గ్లాసెస్కి ఏదో ఫిల్మ్ వేయించారు. ఎందుకు గ్లాసెస్కి ఫిల్మ్ వేయించారు? సంథింగ్ సన్లైట్ ఏదో లోపలికి రాకుండా ఉండడానికి సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్. అంటే అక్కడ ఉండే ఫంక్షనాలిటీస్ మీకు సరిపోలేదు. సో మీకు కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ కావాలి. మీ ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం మీరు మీ కార్కి ఏం చేస్తున్నారమ్మా? డెకరేషన్ చేస్తున్నారు, లైట్స్ పెడుతున్నారు, లేదా సమ్ ఫిల్మింగ్ వేస్తున్నారు, సో అండ్ సో చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే అమ్మా. మీరు రాసినటువంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, అక్కడ మీరు రాసిన ఫంక్షనాలిటీస్ ఇంకా మీకు కంఫర్ట్ లేదు, ఇంకా మీ కంఫర్ట్ లెవెల్ని పెంచుకోవాలనుకుంటున్నారు, అంటే ఫంక్షనాలిటీస్ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు. మీరు ఫంక్షనాలిటీస్ని పెంచుకోవాలి అంటే ఆల్రెడీ మీరు డిఫైన్ చేసినటువంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, సో దాని తాలూకా ఫంక్షనాలిటీస్ని మీరు పెంచుకోవాలి అనుకున్నట్టయితే మీ దగ్గర ఉన్న టాపిక్ ఏంటమ్మా? డెకరేటర్. యాక్చువల్గా ఏంటంటే డెకరేటర్ అనేది కూడా ఒక ఫంక్షనే. డెకరేటర్ అనేది కూడా ఒక ఫంక్షనే. కాకపోతే ఆ ఫంక్షన్ లోపలికి మనం ఒక ఇన్పుట్ని పాస్ చేస్తాం. డెకరేటర్ అనే ఫంక్షన్లోకి మనం ఏం పాస్ చేస్తామో? ఒక ఇన్పుట్ని పాస్ చేస్తాం. ఎవరిని ఇన్పుట్గా పాస్ చేస్తాం? మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో, అంటే ఏ ఫంక్షన్ తలక ఫంక్షనాలిటీస్ని మీరు పెంచాలనుకుంటున్నారో, మరి ఏ ఫంక్షన్ తలక ఫంక్షనాలిటీస్ని మీరు అప్గ్రేడ్ చేయాలి, పెంచాలి అనుకుంటున్నారో, ఆ ఫంక్షన్ని మీరు ఇన్పుట్గా పంపిస్తారు. ఆ ఫంక్షన్ని మీరు ఇన్పుట్గా పంపిస్తారు. దేనికి ఇన్పుట్గా పంపిస్తారమ్మా? మీ డెకరేటర్కి ఒక ఇన్పుట్గా పంపిస్తారు. అంటే డెకరేటర్ అనేది కూడా ఒక ఫంక్షనే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అది కూడా ఏమి బిల్ట్ ఇన్ కీవర్డ్ అయితే ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు మన ప్రోగ్రాంలోకి వద్దామా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఏం లేదు, నేను ఇక్కడ ఒక డివిజన్ అని చెప్పి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. నా ఫంక్షన్ పేరు ఏంటమ్మా? డివిజన్. డిఐవి, డివిజన్ అని చెప్పి ఒక యూజర్ డిఫైన్. డెఫ్ అంటే అర్థం ఏంటమ్మా? డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను. నా ఫంక్షన్ పేరు డివ్, అంటే డివిజన్కి చేస్తున్నాను. ఏ కామా బి. నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటమ్మా? ఏ బై బి. ఓకే. ఓకే ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. ఇట్ ఈస్ ఎ స్మాల్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. కాకపోతే ఈ చిన్న యూజర్ డిఫైన్ ఫంక్షన్తో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసాం అనుకోండి, డివ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మీరు సంథింగ్ ఏదో 10,5 అని ఇచ్చారనుకోండి. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఏ అనేది 10 అనేది ఎక్కడికి వెళ్తుందమ్మా? ఏ ప్లేస్లోకి వెళ్తుంది. 5 అనేది ఎక్కడికి వెళ్తుంది? బి ప్లేస్లోకి వెళ్తుంది. సో 10/5. 10/5 అంటే మీకు అవుట్పుట్ ఎంత వస్తుందమ్మా? సో 10/5 అంటే 2 లేదా 2.0. ఓకే, ఇట్ ఈస్ గుడ్. మీరు ఇలా 10 ఇచ్చి 5 ఇస్తే అవుట్పుట్ బాగానే వస్తుందమ్మా. 10/5 అంటే 2 కానీ 2.0 కానీ వస్తుంది. ఇట్ ఈస్ గుడ్. కాకపోతే మీరు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు, మీ డివిజన్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇలా 10,5 కాకుండా 10,0 అని ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఏమి ఇచ్చారమ్మా? ఇన్పుట్స్ని 10,0. 10 అనేది ఏ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది? 0 అనేది ఎక్కడమ్మా? బి ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏం రావాలమ్మా? 10/0. బట్ యాజ్ పర్ అవర్ మ్యాథమెటిక్స్, మన మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక నెంబర్ని
జీరోతో డివిజన్ చేయగలుగుతామా? 10/0 ఈజ్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం ఏ నెంబర్ని కూడా జీరోతో డివిజన్ చేయడం కుదరదు మన మ్యాథమెటిక్స్లో. మీరు ఏదైనా నెంబర్ని జీరోతో డివిజన్ చేయడానికి ట్రై చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఇన్ఫైనైట్ అనే అవుట్పుట్ వస్తుంది. సో డివిజన్ విత్ జీరో ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద మ్యాథమెటిక్స్. సో ఇలా ఎవరైనా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. మీరు మంచి ఇన్పుట్ ఇస్తే బాగానే పనిచేస్తుందమ్మా. బట్ డివిజన్ విత్ జీరోతో డివిజన్ చేయడానికి ట్రై చేస్తే ఏదైనా ఒక నెంబర్ని ఒక ఎర్రర్ వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎవరైనా ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏదైనా పర్వాలేదు, సెకండ్ ఇన్పుట్ జీరో అయ్యేటైతే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళాలి. ఏమని మెసేజ్ వెళ్ళాలమ్మా? డివిజన్ విత్ జీరో ఈజ్ ఇంపాసిబుల్. సో జీరోతో డివిజన్ చేయడం పాసిబుల్ కాదు. సో అని చెప్పి వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి. ఈ డివిజన్ అనేది జరగకూడదు. ఇట్ షుడ్ నాట్ గో విత్ 10/0. 10/0 దగ్గరికి వెళ్ళకూడదు. ఇది ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు ఏదైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాస్తున్నారో, మీ యూజర్ డిఫైన్ ఫంక్షన్కి ముందర లైన్లో, అంటే బిఫోర్ దట్ లైన్, అంటే డెఫ్ అని మీరు ఎక్కడైతే డెఫినేషన్ రాస్తున్నారో, బిఫోర్ ద డెఫ్ మీ ఫంక్షన్ డెఫినేషన్కి ముందర మీరు డెకరేటర్ని రాయాలన్న. సో డెకరేటర్ ఈజ్ బిగినింగ్ విత్ @ డెకరేటర్ ఎప్పుడు కూడా @తో స్టార్ట్ అవుతుంది. సింగిల్ @ ఒక @ ఉంటుంది. యూ కెన్ రైట్ ఎనీ డెకరేటర్ నేమ్. డెకరేటర్ నేమ్ ఏం రాసుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా నేను డెకరేటర్ నేమ్ ఏం రాశానమ్మా? మై డెకరేటర్ అని రాశాను. మై డెకరేటర్. సో మీరు కూడా మై డెకరేటర్ రాయాలని ఏం లేదమ్మా. యూ కెన్ రైట్ ఎనీ డెకరేటర్ నేమ్. ఇది జస్ట్ ఫంక్షనే ఇది. సో నేను ఇది కూడా యూజర్ డిఫైన్ ఫంక్షనే. మీకు నచ్చినటువంటి నేమ్ రాసుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానమ్మా, మై డెకరేటర్ అని చెప్పి ఒక నేమ్ తీసుకున్నాను. దీన్ని పైన డిఫైన్ చేయాలి, డెఫ్. ఎందుకంటే ఇది కూడా యూజర్ డిఫైన్ ఫంక్షన్ అని చెప్తున్నాం కదా. యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఎలా అమ్మా డిఫైన్ చేస్తాం? డెఫ్ మై డెకరేటర్. ఇక్కడ ఏదైతే మీరు నేమ్ రాశారో అదే నేమ్. కాకపోతే డెకరేటర్ అనేది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. మై డెకరేటర్ అని ఏదైతే ఇక్కడ మనం డెకరేటర్ని కాల్ చేస్తున్నామో, సో ఇది ఒక ఫంక్షన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. లోపల ఇక్కడ మీరు ఎఫ్ఐ ఇవ్వాలని ఏం లేదమ్మా. సార్ ఏదో ఎక్సో వైయో జెడ్ ఏదైనా ఇవ్వండి. దీంట్లోకి ఇన్పుట్ ఏం వెళ్తుందమ్మా? ఇక్కడ మీరు ఏదైతే ఈ ఫంక్షన్ రాశారో, ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇన్పుట్గా వెళ్తుంది. అంటే మీరు ఇక్కడ డివిజన్ అనే ఒక ఫంక్షన్ రాశారు చూడమ్మా, ఈ డివిజన్ అనే ఫంక్షన్ ఇక్కడ దీనికి ఇన్పుట్గా వెళ్తుంది. అండ్ లోపల చూడండి ఇన్నర్ అని చెప్పి A, B. ఈ ఇన్నర్ అంటే ఏం లేదమ్మా, ఈ డివిజన్ అనే ఫంక్షన్ ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ అంట, ఈ డెకరేటర్ని అవుటర్ ఫంక్షన్ అంట. ఓకే, ఈ ఇన్నర్ ఫంక్షన్ అంటే ఈ డివిజన్ A, B. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నామా? ఇఫ్ ద B = 0, ఈ B వాల్యూ కానీ 0 అయితే ఏం ప్రింట్ చేయమని చెప్తున్నామా? డివిజన్ విత్ జీరో నాట్ పాసిబుల్. ఈ B వాల్యూ అనేది, అంటే ఈ సెకండ్ వాల్యూ అనేది ఎవరైనా 0 ఇచ్చి ఉంటే మనకేం ప్రింట్ అవుతుందమ్మా? డివిజన్ విత్ జీరో ఈజ్ నాట్ పాసిబుల్. ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా? B వాల్యూ 0 కాకపోతే రిటర్న్ ఎఫ్ అంటే మన ఫంక్షన్, ఇక్కడ ఏదైతే మనం ఫంక్షన్ ఇందులో పంపిస్తున్నామో ఆ ఫంక్షన్ విత్ A, B. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫంక్షన్ కాలింగ్ సక్సెస్ఫుల్గా జరగాలి. ఫంక్షన్ కాలింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలి. ఎప్పుడమ్మా? ఇఫ్ ద B వాల్యూ ఈజ్ నాట్ 0, B వాల్యూ 0 కాకపోతే సింపుల్లీ ఇట్ విల్ రిటర్న్ అవర్ ఫంక్షన్ విత్ A, B. సో ఇది మన డెకరేటర్ కాన్సెప్ట్ అమ్మ. అయితే బిఫోర్ దిస్ డెకరేటర్ కంపల్సరీ మీకు ఇంతకు ముందర యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ వచ్చి ఉంటేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ద డెకరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద ఫంక్షనాలిటీస్ టు ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. ఎవరైనా అడిగారు అనుకోండి డెకరేటర్ తరక అడ్వాంటేజ్ ఏంటి అని, ఏం చెప్తారమ్మా? డెకరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ టు ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. ఆల్రెడీ మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాశారో, ఆల్రెడీ మీరు క్రియేట్ చేసినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో, సో దానికి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎనీ చెకింగ్స్, మీరు దాన్ని ఏమైనా టెస్ట్ చేయాలి, చెకింగ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ఏ డెకరేటర్ కాన్సెప్ట్. డెకరేటర్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్. డెకరేటర్ ఈజ్ ఆల్సో ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇట్ ఈస్ టేకింగ్ అవర్ ఫంక్షన్ యాజ్ ఎ ఇన్పుట్. ఇది మన ఫంక్షన్ ఒక ఇన్పుట్గా తీసుకుంటుంది. అండ్ యూ కెన్ చెక్ ద పారామీటర్ వాల్యూస్. ఇక్కడ మీరు మీ పారామీటర్ వాల్యూస్ని చెక్ చేస్తారు. సో అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ మీ పారామీటర్ వాల్యూస్ని చెక్ చేస్తారు. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా? B వాల్యూ కానీ 0 అయితే సింపుల్గా ఇది డివిజన్ విత్ జీరో నాట్ పాసిబుల్ అని చెప్తున్నాం. ఎల్స్ సింపుల్ ఇట్ షుడ్ రిటర్న్ అవర్ ఫంక్షన్
సో మన ఫంక్షన్ ఏదైతే ఎఫ్ అనే ఫంక్షన్ లోపలికి ఏదైతే పాస్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. సో దీన్ని రన్ చేసేటప్పుడు ఒకసారి నేను 10,0 ఇచ్చి రన్ చేస్తున్నానమ్మా. 10,0 ఇచ్చి రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడమ్మా. ద అవుట్పుట్ ఈస్ డివిజన్ విత్ 0 నాట్ పాసిబుల్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. సో అగైన్ నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను. దీన్ని కామెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,5 అని ఇచ్చాను. సో 10,5 అని ఇస్తే చెక్ చేసుకుంటుంది బి వాల్యూ ఏమైనా జీరోవా. నో, ద బి వాల్యూ ఇస్ నాట్ ఏ జీరో. బి వాల్యూ అనేది ఏమి జీరో కాదు. సో బి వాల్యూ జీరో కాకపోతే ఇట్ విల్ కంటిన్యూ ద ఫంక్షన్. ఇంకా అదేమి ఎక్స్ట్రాగా ఏం చేయదు. సో ఇట్ విల్ కంటిన్యూ ద ఫంక్షన్ అంటే సింపుల్గా 10/5 అనేది రిటర్న్ అవుతుంది. వాట్ ఈస్ ద 10/5? సో 10/5 ఈజ్ నథింగ్ బట్ 2.0. ఓకే, సో మీకు ఈ థియరీ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రోగ్రామ్ అంతా నేను మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తానమ్మా. జీ డ్రైవ్లో డెకరేటర్ ఎగ్జాంపుల్ అని ఉంటుంది. అందులో ఇప్పుడు నేను చెప్పిన థియరీ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు దానికోసం సెపరేట్గా నోట్స్ ఏమి రాయాల్సిన అవసరం అయితే లేదు. ఫైన్. సో అయితే ఈరోజు మనం ఓన్లీ మూడు టాపిక్స్ మాట్లాడుకున్నాము. ఈరోజు మనం మాట్లాడుకున్న 3 టాపిక్స్ ఏంటి? సో నెంబర్ 1 రికర్షన్, నెంబర్ 2 లాంబ్డా, నెంబర్ 3 డెకరేటర్స్. సో టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఊప్స్. రేపటి నుంచి మనం ఊప్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. అండ్ బిఫోర్ దట్ మనకి మాడ్యూల్స్ అనే ఇంకో చిన్న టాపిక్ ఉందాము. సో రేపటి క్లాస్లో బిగినింగ్లో నేను మీకు మాడ్యూల్స్ అనేది చెప్తానండి. మాడ్యూల్స్ అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కాదు, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. జస్ట్ దట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఒక 5-10 మినిట్స్ అంతే. సో కాకపోతే అన్నీ ఒక్కరోజు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని రేపు అది చెప్తాను. ఒక 5-10 మినిట్స్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనే ఒక చిన్న టాపిక్ చెప్పుకొని, సో ఆఫ్టర్ దట్ 5-10 మినిట్స్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఊప్స్. రేపు మనం ఊప్స్లోకి వెళ్దాం. సో మీలో ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ వాట్సాప్లో మిస్డ్ క్లాసెస్ అని చెప్పి పంపించాను. సో ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ అన్ని చెక్ చేయండి. సో మీకు ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్ హియర్. లేదా దీని తర్వాత మళ్ళీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రజెంట్ అయితే ఇలా కంటిన్యూ అవుతా ఉండండి. సో వన్స్ దిస్ బ్యాచ్ ఈజ్ ఎండెడ్ మళ్ళీ మన న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 1 పర్సన్ కెన్ అటెండ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. మీరు ఎన్ని బ్యాచెస్లో కూర్చున్నా నో ఇష్యూ. సో ఇది ఇలా కంటిన్యూ అవ్వండి. ఈ రేపటి నుంచి ఊప్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతారు. సో బిగినింగ్ మీరు మిస్ అయిన 15 days క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ బ్యాచ్లో యూ కెన్ అటెండ్ దట్ 15 days క్లాసెస్. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ ఆన్ టుమారో. సో మీకు ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు ఒక 10 minutesలో వాట్సాప్ చేస్తాను. సో డైలీ ఇదే టైంకి క్లాస్ ఉంటుంది. సేమ్ జూమ్ లింకే ఉంటుంది. థ్యాంక్ యూ.